వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. అయ్యప్ప భక్తులకు దేవస్థానం బోర్డు మరో శుభవార్త. శబరిగిరిలో కొలువై ఉన్న హరిహరసుతుడు అయ్యప్ప స్వామి ఆలయంలో మండల మకర విలక్కు సీజన్ 2 నెలల పాటు కొనసాగుతుంది. ఏటా నవంబర్ 3వ వారం నుంచి జనవరి 3వ వారం వరకు స్వామి ఆలయం తెరిచి ఉంటుంది. ఈ సమయంలో మండల కాలం పాటు దీక్ష చేసిన భక్తులు స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఇరుముడితో వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారు. వారి సంఖ్యలో భక్తులు రాకతో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతాయి. శబరిమల అయ్యప్ప స్వామివారి ఆలయంలో మండల వికర విలక్కు యాత్ర సీజన్ ఈ నెల 16 నుంచి మొదలు కానుంది. 2 నెలల పాటు సాగే ఈ యాత్ర సీజన్లో దేశం నలుమూలల లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఈ యాత్రకు సంబంధించిన కేరళ ప్రభుత్వం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆన్లైన్ టికెట్లతో పాటు స్పాట్ బుకింగ్ దర్శనాలకు కూడా అనుమతిస్తున్నామని టీడీబీ వెల్లడించింది. తాజాగా యాత్రికుల బీమా విషయంలో కీలక ప్రకటన చేసింది. ఈ యాత్ర సీజన్లో అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమలకు వచ్చే భక్తులు ఒక్కొక్కరికి 5 లక్షల ఉచిత బీమా కల్పించనున్నట్లు కేరళ దేవాదాయ శాఖ మంత్రి విఎన్ వాసవన్ తెలిపారు. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఈ మేరకు నిన్ననే తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 3వ వారం నుంచి ప్రారంభమయ్యే యాత్ర సీజన్లో స్వామివారి దర్శనం సాఫీగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మంత్రి చెప్పారు. అలాగే ఎవరైనా భక్తులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లను టీడీబీ చేస్తుందని వివరించారు. గత ఏడాది యాత్ర సీజన్లో 15 లక్షల మంది భక్తులకు అన్నదానం చేసినట్లు మంత్రి తెలిపారు. ఈసారి 20 లక్షల మంది భక్తులకు సన్నిధానం వద్ద అన్నదానానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అధ్యక్షతన శనివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో యాత్ర సీజన్ ఏర్పాట్లపై సమీక్షించారు. దాదాపు పనులు అన్ని పూర్తయినట్లు అధికారులు ఈ సందర్భంగా తెలియజేశారు. శబరిమలలో మొత్తం 13,600 మంది, 2,500 అగ్నిమాపక సిబ్బంది, 1000 మంది పారిశుద్ధ్య కార్మికులను మోహరించనున్నట్లు మంత్రి వాసనన్ తెలిపారు. యాత్రికులకు ఎక్కడికి అక్కడ తాగునీరు, నెలక్కల్, సన్నిధానం సహాయాత్ర సాగే మార్గంలో తక్షణ వైద్య సదుపాయం కోసం ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పంబ ఆపాచీన్ మేడు సన్నిధానం సమీపం ఆసుపత్రిలో ప్రత్యేక కార్డియాలజిస్ట్ చికిత్స సౌకర్యం, పాము కాటుకు గురైతే వారి చికిత్సకు యాంటీవీనం ఇంజెక్షన్ కూడా ఉంచుతామని చెప్పారు. యాత్ర సాఫీగా సాగేందుకు రవాణా శాఖ మొత్తం 3 కంట్రోల్ రూమ్లు, 20 స్క్వాడ్లను, ముఖ్యమైన రైల్వే స్టేషన్, పోలీసుల సహాయ కేంద్రాల, అటవీ శాఖ 132 సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. యాత్రికులకు సహాయార్థం 1500 మంది ఈకో గార్డులు, ఏనుగుల గుంపును చెదరగొట్టే బృందాలు కూడా అందుబాటులో ఉంటాయి. పతనంతిట్ట విపత్తు నిర్వహణ విభాగానికి 17 లక్షల నిధులు మంజూరు చేశారు. అలాగే 90 మంది రెవెన్యూ సిబ్బంది ఇందులో ఉంటారు. ఇక ప్రసాదాల విషయానికి వస్తే వృశ్చికం నెల మొదటి రోజున ప్రారంభమయ్యే మండల మకర విలక్కు యాత్ర కోసం ఇప్పటికే 40 లక్షల ఆవరణ పాయసం డబ్బాలను సిద్ధం చేశారు. చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు మన ట్రూ9 న్యూస్.